క్షేత్రస్థాయి నుంచి బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు తెలిపారు. జయదేవ్పూర్ మండల పరిధిలోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదా కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కె లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు శంకర్ ముదిరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా అన్న రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇందుకు సహకరించినటువంటి మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మన జిల్లా అధ్యక్షులు శంకర్ ముదిరాజ్ గారు, అలాగే అనేక మంది పెద్దలు, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు, ఇంకా వీళ్ళందరూ చాలామంది పెద్దలు ఈరోజు నా నియామకానికి సహకరించారు. అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నా నియామకానికి పూర్తిగా సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఎదగాలంటే కృషి ముఖ్యం. ఈ కృషి ద్వారా పదవులు లభిస్తే తప్ప పైరవిద్దర లభించనేది స్పష్టంగా అర్థమైంది. బీజేపీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేయడం కోసం కృషి చేస్తాను. ఈరోజు పదవి అనౌన్స్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి కొండపోచమ్మ దర్శనం కోసం రావడం జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రాజిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ కూడా పోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాలలో రోజు రోజుకు బలపడుతూ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అంటే ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక మిత్రుడిగా ఈ ప్రాంత ప్రజల చిరకాల పరిస్థితులుగా నాకు అనేక మంది మిత్రులు అందరూ సన్మానం చేసి సహకరించడం జరిగింది. వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని గ్రామీణ స్థాయిలో పటిష్టం చేసి అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.